సో నాతో పాటు లావణ్య ఉన్నారు, ఒకసారి లావణ్యతో మాట్లాడదాం. సో లావణ్య గారు చెప్పండి, ఈ రాస్తారోన్ ఇష్యూ అంతా జరుగుతూ ఉంది, చూస్తున్నాం. సో నిన్నటి వరకు నాకు రాస్తారోన్ కావాలి అన్న మీరు ఈరోజు నాకు రాస్తారోన్ వద్దు అంటున్నారు. వద్దండి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్యలో ఉండేది, దాన్ని తీసుకొచ్చి బయట పెట్టారు. నేను సహాయం కోసం బయటకు వచ్చాను, కానీ ఎక్కడ నేను రాస్తారోన్ బ్యాడ్ అని మాట్లాడలేదు. అందుకు నాకు ఇంకా వద్దు అని అనిపించింది. అంటే మీరు ఇన్ని రోజులు చేసిన ఈ ఫైట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కావచ్చు, అంటే వృధా అయిపోతుంది కదా. అంటే మీకు ఈరోజు రాష్ట్రం మీద ప్రేమ తగ్గిపోయిందా? రేపు పొద్దున రాష్ట్రం వచ్చి మళ్ళీ నాకు లావణ్య కావాలంటే మరి మీరు వెళ్తారా? అది ప్రేమ తగ్గిపోవడం కాదు, వృధా అయిపోవడం కూడా కాదండి. రాస్తారోన్ కోసం ఫైట్ చేశాను ఇన్ని రోజులు కావాలని. ఇప్పుడు రాస్తారోన్ వద్దు, నాకు అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అతను పెళ్ళి అయిందని ఎక్కడ మాట్లాడట్లేదు, పెళ్లి చేసుకున్నానని చెప్పలేదు అంటున్నాడు. మరి ఇప్పుడు అప్పుడు నన్ను రేప్ చేసినట్టే అవుతుంది కదా. మరి ఇప్పుడు మన ఇండియన్ లా ప్రకారం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా అమ్మాయితో శారీరకంగా ఉన్నాను అంటే అది ఒక్కరోజు అవనివ్వండి, 10 ఏళ్ళు అవనివ్వండి, ఎప్పుడైనా సరే మరి ఆ సెక్షన్ కిందకే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ సెక్షన్ అనుకుంటున్నాను. సో అందుకని మీరు రాష్ట్రాన్ని వద్దనుకుంటున్నారు ఇప్పుడు? అందుకని కాదండి, ఆ మనిషి నన్ను శేఖర్ భాషతో చెప్పించింది ఏదైతే ఉందో నేను అది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. సో శేఖర్ భాష మీద కూడా మీరు కొన్ని ఎలిగేషన్స్, శేఖర్ భాష వల్ల మాత్రమే నేను రాస్తారోన్ వద్దు అని అనుకుంటున్నాను. కేవలం శేఖర్ భాష చేసినందుకు మాత్రమే ఇప్పుడు రాస్తారోన్ జైలుకు కూడా వెళ్ళబోతున్నాడు. శేఖర్ భాష మీద మీరు కొన్ని ఎలిగేషన్స్ కూడా పెట్టారు. సో ఆయన చాలామంది అమ్మాయిలతో తిరిగారు, ఆయన చాలామందిని మోసం చేశారని కూడా మీరు కొన్ని ఇవి కూడా చూపించారు. సో దాని గురించి నేను చూపించలేదండి శేఖర్ భాష చేశాడు అని. వాళ్ళందరూ విక్టిమ్స్ నాకు ఫోన్ చేస్తున్నారు. విక్టిమ్స్ ఏవైతే చూపించారో అది చూపించడం జరుగుతుంది, కానీ నేను వెళ్ళి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు శేఖర్ భాష, నీకు ఏం చేశాడని నేనైతే చేయలేదు. సో మీరు రాత్రి రాష్ట్రం ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం. సో రాత్రి ఏం జరిగింది? అసలు రాష్ట్రం ఇంటికి రాత్రి మీరు ఎందుకు వెళ్ళారండి? 10 ఏళ్ళు నేను చూసుకున్న మనిషినే కదండి. నేను వెళ్తే డోర్ కొడితే డోర్ కూడా తీయలేదు. మళ్ళీ ఇప్పుడు దానికి న్యూసెన్స్ కేసు అని అంటున్నారు. అంటే మనిషిని వదిలేసి వెళ్ళిపోయి ఫోన్లు ఎత్తకుండా ఫోన్లు ఆఫ్ చేస్తే దాన్ని అడగకూడదు అని నాకు తెలియదు. అడిగితే కూడా న్యూసెన్స్ కేసు పెడతారు అని కూడా నాకు తెలియదు. పెట్టనివ్వండి, నేను ఎందుకు వెళ్ళానని నేను ప్రూవ్ చేసుకుంటాను. నా వల్ల వాళ్ళకి ప్రాణహాని ఉంది అని పెట్టారంట. ఏ రకంగా ప్రాణహాని ఉందో తెలియదు నాకు, బట్ నేను ఏదైనా సరే ప్రూవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు మీ పైన పెట్టిన కేసు అయితే ఉందో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, సో దాని గురించి మీరు ఏమంటారండి? ఏం కేసు పెట్టారో ఇంకా వాళ్ళ మనసుకు తెలియాలి. బట్ పోలీసులకు కూడా తెలుస్తుంది కదండి నేను దేనికోసం వెళ్ళానని. అండ్ నేను మీడియా పీపుల్ని తీసుకొని వెళ్ళాను. నేను అక్కడ ఉండి ప్రతి మినిట్ ఏం మాట్లాడాను అన్నది కూడా మీడియా వాళ్ళకి తెలుసు. నేను చంపడానికి వెళ్ళానా, ఏం చేశానని. సో మొత్తానికైతే ఈ మొత్తం ఇష్యూలో ఆర్యానా పేరు కూడా బయటకు వచ్చింది. సో ఆర్యానా గురించి మీరు ఏమంటారండి? వాళ్ళకి ఏముంది అన్నది ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు అండి. ఇండస్ట్రీ పీపుల్కి అయితే తెలుసు వాళ్ళిద్దరికి ఏముందని. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారండి. ఓకే, అంటే ఇప్పుడు శేఖర్ భాష చెప్పడం దాన్ని బట్టి మీరు డ్రగ్ ప్లేడ్లరు, ఒక డ్రగ్ కన్జ్యూమ్ చేయించారు చాలామంది అమ్మాయిలకి, చిన్న యూతులందరికీ కూడా మీరు డ్రగ్స్ అనేది అలవాటు చేయడం జరిగింది. సో దీని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి శేఖర్ భాష అయితే డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? మరి వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులే అండి. మరి శేఖర్ భాష వాళ్ళ వైఫ్కే అమ్మాను, భార్గవి అనుకుంటా ఆవిడ పేరు. మరి శేఖర్ భాష దగ్గరే కొన్నాను, వాళ్ళతోనే చేశానండి. సో ఫైనల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇప్పుడు మీకు రాక్షసన్ కావాలా వద్దా? మీకు శేఖర్ భాష నుంచి ఎలాంటి థ్రెట్ ఉంది? అసలు మీరు ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? నాకు న్యాయం కావాలండి. నేను 10 ఏళ్ల నుంచి అతనితో ఒక ఇంట్లో ఉన్న మనిషిని. నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అతను ఇల్లు కబ్జా చేయలేదు, అతను కారు కబ్జా చేయలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దానికి నేను వచ్చి ఫైట్ చేశాను. ఇంకా అతనికి వద్దు అనుకున్న దగ్గర ఎవరిని మనం ఏం ఫోర్స్ చేయలేము. కాకపోతే నాకు జరిగిన దానికి న్యాయం కావాలి, అతను ఖచ్చితంగా శిక్ష పడాలి. సో రాస్తారోన్ పేరెంట్స్కి మీ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఇంతకుముందు మాల్వి మల్హోత్రా ఎవరైతే హీరోయిన్ ఉందో తను కూడా నాకు మా ఫ్యామిలీకి కూడా తన నుంచి ప్రాణహాని ఉంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమంటారు? నేను ప్రాణహాని కాదండి, అఫేర్ పెట్టుకుంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమ్మ తెర పైరు పక్కడితే నువ్వు వెళ్ళి ఇంకొక మగాడిని ఎత్తుక్కో, మేము ఆల్రెడీ ఒక ప్రపంచం ఇక్కడ బిల్డ్ చేసుకున్నాము, ఆ మనిషి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుక్కున్నాను నేను తప్ప నిన్ను చంపేస్తా, నిన్ను అది చేస్తా, నీకు గొంతుకు వస్తా ఇట్లయితే నేను మాట్లాడలేదు. వాళ్ళు అన్నారు, నన్ను అన్నారు, మా మమ్మీని అన్నారు. అవన్నీ ఎవిడెన్సెస్ మేము సబ్మిట్ చేశానండి. ఇక్కడ మాట ఆరోపించుకుంటూ పోతే వాళ్ళకి పోతుంది. వాళ్ళు అన్నారు నేను మండి వచ్చి మాట్లాడతాను అని అంటే నీ శవం కూడా దొరకకుండా చేస్తాం, కొండలో పడేస్తే దొరకదు అని లోయలో పడేస్తే అని వాళ్ళు అన్నారు. నేను ఎక్కడ అనలేదు. మరి నా మనిషిని తీసుకొని ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అతనితో ఉంది. అసలు అలాంటి నాకెందుకు, నాకు అవసరం లేదు. నేను నారాజు అనుకున్నాను, నేను ముండమోసాను అని అనుకుంటాను. అతని ఫోటోకి దండేసుకొని పెట్టుకుంటాను. కానీ మీరు ఇందాక మాట్లాడుతూ 10 ఏళ్ళు ఆయన డబ్బులు అయితే నాకు రిటర్న్ ఇస్తారేమో, కానీ నేను 10 ఏళ్ళు కోల్పోయిన నా జీవితం కానీ నా ఇవన్నీ కానీ నాకు రిటర్న్ రావు కదా అని చెప్పి కూడా అన్నారు కదా. డబ్బులు కావాలని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. నేను రాస్తాను మీద తింటున్నాను ఇది అంటే మేము కూడా పెట్టమన్నది జరిగింది. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 11 years. అండ్ 2008 నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో మా సైడ్ నుంచి మ్యాక్సిమం ఉండింది. రాస్తారుని పేరెంట్స్ నుంచి మాకు ఇప్పుడు 1 రూపాయి కూడా లేదు. ఏదైనా సంపాదన ఉందంటే అది రాస్తారుందే. పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మా పేరెంట్స్. నేను ఇంకా డిపెండెంట్ని, నేను హౌస్ వైఫ్ లాగా ఇంట్లో ఉండే చూసుకున్నాను.
ఓకే. సో ఫైనలీ ఇంకొక మాట చెప్పండి. రాత్రి ఒక ఆడియో కూడా లీక్ అయింది 2 days బ్యాక్ ఆర్యానా అండ్ రాజ్ తరుణ్ ఫాదర్ మధ్య. సో ఈ లీక్ కూడా మీరే చేశారు అని చెప్పి బయట అంటున్నారు. సో ఈ ఆడియో గురించి మీరు ఏమంటారు? రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదరు హర్యానా మాట్లాడుకున్నది, లీక్ చేస్తే వాళ్ళ ఫాదర్ చేయాలి లేదా హర్యానా చేయాలి. హర్యానా నాకు కాల్ చేసి మరీ చెప్పిందండి, నా ఐప్యాడ్ ఎక్కడుంది, ఐప్యాడ్ కావాలి, ఐప్యాడ్ కావాలి, ఒకసారి ఇవ్వండి ప్లీజ్ అర్జెంట్, నేను వినిపించాలి, ఒకటి ఐప్యాడ్ కావాలి నాకు ఒకసారి. నేను హర్యానా మాట్లాడిన రికార్డింగ్ ఉంది కాల్, నేను వినిపిస్తాను. హర్యానా నాకు అమ్మంతటా ఆమె నాకు కాల్ చేసి నిన్న, లావణ్య ఇట్లా రికార్డింగ్ లీక్ అయిందిరే, నేను చేయలేదు, మళ్ళీ నేను నీ దగ్గర బ్యాడ్ అవ్వద్దు కాబట్టి నేను చెప్తున్నాను అని హర్యానా నాకుతో కన్ఫ్యూజ్ చేసింది. మరి అప్పుడు వాళ్ళ డాడీనే లీక్ చేసి ఉండాలి, ఎందుకంటే నన్ను తిడుతున్నదే ఉంది కదా, వాళ్ళ డాడీకి ఇంకా అది వార్నింగ్ నాకు ఇచ్చినట్టే ఉంది. వాళ్ళు నాకు ఇచ్చారు, ఎక్కడ దాకైనా వెళ్తాను, అవసరమైతే నా కొడుకు విషయంలో నేను జైలుకైనా వెళ్తాను అన్నది అతను, ఇంకా కేసు పెట్టాల్సింది నేను. ఈరోజు వాళ్ళు ఎలా పెట్టారో మరి ఇంకా మీకే అర్థం అవ్వాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.